ఏంటి నాన్న దగ్గుతున్నావు? ఏంటోనమ్మా, నిన్నటి నుంచి ఒకటే దగ్గు వస్తుంది. లత, ఆ పోపుల డబ్బాలో మిరియాలను ఇలా తెచ్చిపెట్టినానా? అలాగే అమ్మా. ఇదిగోరా, ఈ మిరియాలు కొంచెం నోట్లో వేసుకుని నవ్వులు, దగ్గు తగ్గిపోతుంది. అమ్మా, ఈ మిరియాలు ఏంటి అసలు ఘాటుగా లేవు? నువ్వు ఇంతకు ముందు ఇచ్చిన మిరియాలు చాలా ఘాటుగా ఉండేవి, కళ్ళెమ్మట నీళ్లు కారేవి. ఇందులో వేరే ఏమైనా కలిసాయేమోరా. ఈ మధ్య ప్రతి దాంట్లో కల్తీ ఎక్కువైపోతోంది. ఈ కల్తీని ఎలా కనుక్కోవాలో ఏంటో. అమ్మా, అసలు కల్తీ అంటే ఏంటి? కల్తీ అంటే బాలా, అమ్మయ్యా, రావే కాంతి, వచ్చావా? కూర్చో. మంచి టైంకి వచ్చావే. పిల్లలకు కల్తీ అంటే ఏంటో, దాన్ని ఎలా కనుక్కోవాలో కొంచెం వివరంగా చెప్పవే. నాకు లోపల బోళ్ళంత పనుంది, నేను వస్తాను. తప్పకుండా. ఆంటీ, అసలు కల్తీ అంటే ఏంటి? విచక్షణారహితంగా ఉత్పత్తిదారుడు మరియు అమ్మకందారుడు లాభాల కోసం స్వచ్ఛమైన ఆహార పదార్థాలలో తక్కువ నాణ్యత కలిగిన, తినలేని, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను కలపడమే కల్తీ అంటారు. ఆంటీ, మరి ఇలాంటి ఆహార పదార్థాలు మనకి హాని కలిగిస్తాయి కదా? అవును, హాని కలిగిస్తాయి. ఈ ఆహార పదార్థాలు తింటే ఏమవుతుందంటే, ఈ కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బులు, కాలేయం దెబ్బతినడం, దృష్టిలోపం మొదలైన ప్రమాదకరమైన అనారోగ్యాలు సంభవిస్తాయి. మరి ఏవి మంచి ఉత్పత్తులో ఏవి కల్తీవో మనకి ఎలా తెలుస్తుంది? అందుకే భారతదేశ ప్రభుత్వం అగ్మార్క్ చట్టాన్ని ఏర్పరిచింది. అగ్మార్క్ అంటే ఏంటంటే? అగ్మార్క్ అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ మరియు మార్కెటింగ్ అని అర్థం. వివిధ పంటలకు, వ్యవసాయ ఉత్పత్తులకు, అలాగే ఆహార పదార్థాలకు అవసరమైన నాణ్యతా స్థాయిలను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రమాణం ఉన్న సంకేతాలను చూసే మనం ఉత్పత్తుల్ని కొనాలి. చూడండి, ఉదాహరణకి గోధుమ పిండి, వెన్న, నెయ్యి, పప్పు ధాన్యాలు, ఈ పదార్థాల ప్యాకెట్స్పై అగ్మార్క్ ఉంటుంది. ఆంటీ, అసలు ఇది ఎప్పుడు మొదలైంది? ఈ అగ్మార్క్ 1937 సంవత్సరంలో చట్టంగా తయారు చేయబడింది. ఇది ఒక ధృవీకరణ పత్రం, భారత ప్రభుత్వం చేత గుర్తింపబడిన సంస్థ ద్వారా ఇవ్వబడుతుంది. దీన్నే అగ్మార్క్ ప్రమాణము అని అంటారు. అగ్మార్క్ ప్రమాణము అంటే ఏంటి అంటే? అగ్మార్క్ ప్రమాణమా? ఒక ఉత్పత్తి యొక్క భౌతిక, రసాయనిక లక్షణాలను పరిశీలించి ఇవ్వబడే ప్రమాణపత్రమే అగ్మార్క్ ప్రమాణము. అయితే ఆంటీ, అగ్మార్క్ ఉన్న ఉత్పత్తులు కొంటే మనకే లాభమా? లాభమే. ఈ అగ్మార్క్ వల్ల ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు ఇద్దరూ లబ్ధి పొందుతారు. ఎలాగంటే, ఈ అగ్మార్క్ ప్యాకెట్స్పై ఉండడం వల్ల వినియోగదారులు వీటిని విరివిగా కొంటారు. దాంతో ఏమవుతుంది? ఉత్పత్తిదారులు లబ్ధి పొందుతారు. అలాగే వినియోగదారులకి కల్తీ లేనటువంటి మంచి నాణ్యత కలిగిన పదార్థాలు వారికి లభ్యమవుతాయి. కాబట్టి వినియోగదారులు లబ్ధి పొందుతారు. ఈ విధంగా వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఇద్దరూ లబ్ధి పొందుతారు. అంతేకాదు, అగ్మార్క్ పదార్థాలకు వినియోగదారుల రక్షణ చట్టం సహాయంగా కూడా ఉంటుంది. ఆంటీ, వినియోగదారుల రక్షణ చట్టం అంటే ఏమిటి? అంటే ప్రభుత్వం చేత వినియోగదారుల రక్షణ కొరకు వినియోగదారుల హక్కులు పరిరక్షించడానికి తయారు చేయబడిన చట్టం అన్నమాట. ఎప్పుడైనా వినియోగదారుడు ఏ ఉత్పత్తులనైనా కొనుక్కునే ముందుగా వాటి నాణ్యత, స్వచ్ఛత,
గ్యారంటీ, తయారీ తేదీ ఇవన్నీ కూడా చూసే కొనుక్కోవాలి. వినియోగదారుడికి ఉత్పత్తుల్లో తనకు కావలసిన నాణ్యత, స్వచ్ఛత, ధర ఎంపిక చేసుకుని అలాంటి ఉత్పత్తుల్ని కొనే హక్కుంది. మరి ఉత్పత్తిదారుడే ఈ ముద్రను ముద్రించి అమ్మవచ్చు కదా? మంచి డౌటే వచ్చింది నీకు. పదార్థానికి తప్పు యోగ్యతా పత్రాన్ని ఇప్పించినందుకు, అలాగే నాణ్యత లేని పదార్థాన్ని అమ్మినందుకు ఈ ముద్రనిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులవుతారు. అయితే ఈ అగ్మార్క్ ప్రమాణ ముద్ర పొందాలంటే ఉత్పత్తిదారుడు ఏం చేయాలి? ఉత్పత్తిదారుడు అగ్మార్క్ లైసెన్స్దారుల ప్రయోగశాలకు వెళ్లి తమ ఉత్పత్తులను పరీక్ష చేయించుకుని ప్రమాణ పత్రాన్ని పొందాలి. అయితే మన రాష్ట్రంలో ఈ ప్రయోగశాలలు ఎక్కడెక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో భారత ప్రభుత్వం గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నంలందు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ముఖ్యంగా గుంటూరులో ప్రాంతీయ అగ్మార్క్ ప్రయోగశాల నిర్వహించబడుతోంది. ఆంటీ, అమ్మ రోజు వాడే కుక్కర్ పైన, ట్యూబ్లైట్ పైన అగ్మార్క్ ఎందుకు లేదు? వేరే ఏదో ముద్ర ఉందేంటి? దాన్ని ఐఎస్ఐ ముద్ర అంటారమ్మా. ఈ ఐఎస్ఐ ముద్ర స్విచ్చెస్కి, ఎలక్ట్రికల్ మోటార్స్కి, అలాగే వైరింగ్ కేబుల్స్కి ఉంటుంది. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఈ ముద్రని వాటర్ బాటిల్స్ పైన కూడా ఉండాలని విధిగా నిర్ణయించింది. అయితే ఆంటీ, నేను రోజు తినే జామ్ బాటిల్ పైన నేను ఇంకో ముద్ర చూశాను. దీన్నే ఎఫ్పిఓ మార్క్ అంటారు. అంటే ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ అన్నమాట. అవును ఆంటీ, మనం రోజు వాడే జామ్, స్క్వాష్, పచ్చళ్ళ పైన కూడా నేను ఈ ముద్రను గమనించాను. ఎఫ్పిఓ ముద్ర ఉంటే మనకేం లాభం ఆంటీ? ఈ ముద్ర ఉన్న ప్యాకెట్లోని పదార్థం ఆహారంగా స్వీకరించడానికి అనువైనది మరియు ఎటువంటి కల్తీ లేదని అర్థం. అంతేకాదు, పళ్ల నుండి తయారయ్యే ఏ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ అయినా ముందుగా ఈ ఎఫ్పిఓ లైసెన్స్ తీసుకునే మొదలు పెట్టాలి. ఎవరు ఈ లైసెన్సును ఇస్తారంటే? భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఆహార తయారీ సంస్థలు ఈ లైసెన్స్ని ఇస్తాయి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఆంటీ, మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి చెప్తాము. పిల్లలు, ఇంతవరకు మనం అగ్మార్క్కి సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం కదా. బాగా అర్థమైందా మీకు? అర్థమైందా ఆంటీ? సరే, ఇందులోని ముఖ్యాంశాలు చెప్పండి. సరే ఆంటీ. అగ్మార్క్ అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ మరియు మార్కెటింగ్. గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, వెన్న, నెయ్యి మొదలగు పదార్థాలపై ఈ మార్క్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో భారత ప్రభుత్వం గుంటూరు, హైదరాబాదు, విశాఖపట్నంలందు ప్రాంతీయ కార్యాలయాలు, గుంటూరు నందు అగ్మార్క్ ప్రయోగశాలను నిర్వహిస్తుంది. కొన్ని ఉత్పత్తులపైన ఐఎస్ఐ ముద్ర ఉంటుంది. ఇవి ఎలక్ట్రికల్ స్విచెస్, ట్యూబ్ లైట్స్, స్విచెస్ మరియు వైర్ కేబుల్స్ పైన ఉంటుంది. ఎఫ్పిఓ అంటే ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్. ఇది పళ్ళ నుండి తయారు చేసిన ఆహార పదార్థాలపై విధిగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.